హలో అండి, నమస్తే. నేను ఉసిరికాయ ఆవకాయ పెడుతున్నానండి. ఉసిరి పచ్చడి పెడుతున్నాను, నిలవ పచ్చడి. ముందుగా ఆ ఉసిరికాయలు పెద్ద సైజులో తీసుకొని శుభ్రంగా కడిగి తుడుచుకోవాలండి. తుడిచి ఇలా జల్లి బేజల్లో పెట్టి ఆవిరి మీద 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలండి. ఉడిస్తే ఇలా విడివిడిగా అయిపోతుంది అన్నమాట. ఇలా చూడండి, విడివిడిగా వచ్చేస్తాయి ఇవన్నీ పార్ట్స్. మనం కత్తితో చేయాల్సిన అవసరమే లేదు. ఇలా వచ్చేస్తాయండి ముక్కలుగా అవి. ఇలా చూడండి, ఇలా వచ్చేస్తుంది. ఇవన్నీ తీసేసుకొని పిక్కలు తీసి పడేసేయాలండి. ఇది లోపల ఉన్న విత్తనాలన్నీ పడేసేయాలి. వాటికి అవి సపరేట్ అయిపోతుందండి. ఇలా మనం ఘాటు పెట్టినట్టు అయిపోతుంది అనమాట. మన ఆవిరి మీద పెడితే వాటికి అవి విడిపోతాయి. ఇవి బాగా ఉడికి విడిపోతుంది. తర్వాత పచ్చడి చూపిస్తాం చూడండి. ఆయిల్ వేడవ్వాలి. మీకు 1/2 లీటర్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇది ఒక 15 కాయలు అన్నమాట. నూనె కాగిన తర్వాత మనము ఈ విత్తనాలు తీసిన లోపల విత్తనాలను తీసేసాం కదండి. ఇలా ముక్కలుగా వచ్చేస్తాయి ఇవి. వీటిని వేయించుకోవాలండి మనం బాగా. ఒక 5 నిమిషాల వరకు వేయించుకోవాలండి బాగా. అంటే ఇందులో మిగిలిన నీళ్ళు ఆవిరి మీద ఉడుకుతుంది కదా, అందులో చెమ్మ ఉంటుంది. ఆ చెమ్మంతా ఆవిరి ఇది ఆరిపోవాలన్నమాట. అంతవరకు వేయించుకోవాలి. ఇలా నూనె మీద వేయించుకోవాలండి. ఇదండి, ఇలా వేగిపోవాలన్నమాట. నీళ్ళంతా ఇదైపోయింది. 2 ముక్కలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు తీసేసుకోవాలి. మనం ఏ గిన్నెలో కలుపుతామో ఆ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేయాలండి. ఇది స్టవ్ కట్టేసి పోపు వేసుకోవాలన్నమాట. ఇదే నూనెలో ఇదే నూనె కలుపుతాం కాబట్టి మనము సేమ్ నూనెలో పోపు వేసుకోవాలి. తీసుకొని తర్వాత ఈలోగా ఇది చల్లారనివ్వాలండి. చూడండి, ఇలా ఉంటుంది ముక్కలు. నీళ్ళంతా ఇదిపోయి ఆరిపోయి ముక్కలు ఇలా వస్తాయండి లేత దీంట్లో. ఇప్పుడు మనము ఈ పోపు వేసుకొని స్టవ్ కట్టేసాము. నూనె చల్లారవాలి. పోపు అయితే వేసేస్తున్నాం అనమాట. పోపు కొద్దిగా ఇంగువ అండి. ఇంగువ, తర్వాత కారము, దానికి సరిపడండి. ఒక దీంతో వేసుకోవాలన్నమాట. దీంతో 1 కప్పు కారము, ఒక కప్పు కారం కూడా అండి ఈ నూనెలో వేసేయాలి. కాశ్మీరీ చిల్లీ కొంచెం ఎర్రగా రావడానికి, కలర్ రావడానికి, ఇది కారం ఉండదు, కలర్ రావడానికి కొద్దిగా అండి కాశ్మీరీ ఇది టీకా లాల్ కదా, కాశ్మీరీ టీకా లాల్ అనమాట. ఇప్పుడు మెంతి పొడి, జీలకర్ర పొడి,
జీలకర్ర పొడి, ఆవు పిండి మన ఇష్టం అండి. మస్టర్డ్ పిండి మనం కలుపుకోవచ్చు, లేకుంటే పర్వాలేదు, లేకున్నా కూడా పర్వాలేదు. ఇది చల్లారిన తర్వాత దీంట్లో కలిపేయాలన్నమాట. ఇది పూర్తిగా ఇలా కలిపేసుకొని ఉప్పు కూడా కలుపుకోవాలండి. ఉప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు కూడా మనం వేసేయాలి. మంట మీద ఉన్నప్పుడు కారం వేయకూడదండి. వేస్తే కాలిపోతుంది అన్నమాట, నల్లగా మాడిపోతుంది. కారం ఎప్పుడు మంట ఆఫ్ చేసిన తర్వాతనే వేయాలి, ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేయాలి. ఇలా కలుపుతున్నాం కదా. దీంట్లో 2 నిమ్మపండ్లు రసం పిండాలండి. 2 నిమ్మపండ్ల రసం పిండాలి అన్నమాట. ఇలా ఇది తీసి ఇందులో వేసేసుకోవాలండి. ఇలా ఇది ఉసిరి కాబట్టి ఇమ్యూనిటీ బూస్టర్ అన్నమాట. ఈ కార్తీక మాసంలో వచ్చే ఉసిరి తినడం వల్ల ఉసిరి మురబ్బ కానీ, ఉసిరి హల్వా కానీ, ఉసిరితో చేసిన ఏ పదార్థమైనా సరే, పచ్చడి కానీ మనం రోజు ఒకటి తింటే చాలా బూస్టర్ అండి. ఇది ఇమ్యూనిటీ బూస్టరు ఆమ్లా. ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ వింటర్ సీజన్లో వచ్చే మంచు కాలంలో వచ్చే జబ్బులకి, దగ్గు, జలుబు, వీటి వైరస్ కొంత దీనికంతా ఇది బాగా ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుందండి. ఇది ఇలా కలుపుకొని చల్లారిన తర్వాత మనము స్టెరిలైజ్ చేసిన బాటిల్లో, శుభ్రమైన బాటిల్లో తీసి పెట్టుకోవాలండి. నిల్వ ఉంటుంది. ఇది ఒక 3 నెలలు అలా ఉంటుందన్నమాట. మరి ఎక్కువ సంవత్సరం వరకు ఉండాలంటే అది ఇంకా ఎక్కువ నూనె వేసుకోవాలి. ఇంతవరకు చాలు. ఇది సర్వ్ చేసుకొని వేసుకోవాలండి. ఇదేండి ఉసిరికాయ పచ్చడి, ఇమ్యూనిటీ బూస్టరు. అందరు చేసుకోండి ఇది, ఈ పచ్చడి మాత్రము. ఎందుకంటే ఇది హెల్త్ వైజ్ చాలా మంచిది. ఇది ఏ రూపంలో తీసుకున్నా కూడా చాలా మంచిదండి ఇది. కాకపోతే దీన్ని ఆవిరి మీద ఉడికిపెట్టిన తర్వాతనే మనం వాడుకోవాలి, యూజ్ చేయాలి. అలా నీళ్ళలో ఉడకపెట్టడము, వేరే దీంట్లో ఉడకపెట్టడం చేయకూడదు. ఇలా చేసుకోవాలన్నమాట. పోషకాలన్నీ చక్కగా ఉండి అందులో ఇమ్యూనిటీ బూస్టర్ చక్కగా పనిచేస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.